కానీ తర్వాత కూడా మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరిది డిఫరెంట్ జానర్స్ అండి. వాళ్ళ వర్క్ స్టైలే డిఫరెంట్. ఒక్కళ్ళకి అసలు పొంతనుండదు, సంబంధం ఉండదు. పూరి జగన్నాథ్ గారు ఒక పక్కన, శ్రీను వైట్ల గారు ఒక పక్కన, వివి వినాయక్. అంటే ద రేంజ్ ఈజ్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్. అసలు అందరివి డిఫరెంట్ దృష్టికోణం. వీళ్ళందరితో వర్క్ చేయటం అన్నది ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఆల్సో. బట్ వన్ బై వన్ విల్ టేక్ అండి. పూరి జగన్నాథ్ గారితో మీ అసోసియేషన్ ఎటువంటి స్టార్ట్? పూరి ఈజ్ అ వెరీ ఈజీ గోయింగ్, హ్యాపీ గో లక్కీ అంటారు కదా. లైఫ్ని ఎంత ఈజీగా తీసుకోవచ్చు, అతను చూసి ఎట్ నేర్చుకో. హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. దేనికి కుంగిపోడు రెండూ ఉండదు అతనిలో. సో వెరీ ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఎట్ టైమ్స్ ఐ ఫీల్ నన్ను మరీ ఎలా ఉంటే అలాగా కొంచెం భయం భక్తి ఉండాలంటారు కదా. సినిమా అన్న ఒక ఇది ఉన్నా ఆడితే పోతే రండి స్టార్ట్ చేద్దాం షూటింగ్, చాలు ఇంకా మనకు వచ్చింది, అంత ఈజీ గోయింగ్. సో ప్లస్ మైనస్ రెండూ ఉంటాయి అందులో. సో దాంట్లో నుంచి నేను ఎవరిని కలిసినా వాళ్ళలోంచి ప్లస్ని మాత్రం తీసుకుని ఓకే మైనస్ అది మైనస్ అని చెప్పిన వాడికి అర్థం కాదు. ఓకే సో ఐ మూవ్ ఆన్. అలాగే వివి వినాయక్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్. విపరీతమైన భయం. కరెక్టేనా? ఎంత భయం అంటే తనకి చేస్తున్న ప్రతి సీను ఇది కరెక్టా, 100 సార్లు 10 మందికి చెప్తాడు. క్వైట్ కాంట్రాస్ట్ జగన్. అతను హీ కెనాట్ టేక్ సక్సెస్ వచ్చిందా ఫ్లాప్ వచ్చిందా ఈజీ అనే ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ పూరికి ఉన్నది. వినాయక్ క్వైట్ ఆపోజిట్. ఫెయిల్యూర్ నా ఇంట్లో చావు లాంటిది అని చెప్పాడు నాకు ఆ రోజు. ఇది ఈక్వల్ టు నా ఇంట్లో ఒక మనిషి చనిపోయినట్టే. అదొక దాని నుంచి అతను బయటకు రావడానికి చాలా కాలం పడుతుంది. సో అంత సీరియస్గా తీసుకుంటాడు. అంటే ఆ భయం ఆ స్టేజ్లో ఉంటుంది, వెరీ సెన్సిటివ్. సో అతని నుంచి అది తీసుకున్నాడు. ఎస్, ఈ భయం ఉండాలి. అలా అన్నీ మనము ఇతనిలో ఉన్న ఈజీ గోయింగ్ నేచర్ కూడా ఉండాలి. మరీ మనం దాన్ని హార్ట్కి తీసేసుకుంటే తర్వాత సినిమాలు పనిచేయలేము, ఇంకా అక్కడితో ఆగిపోతాం. ఇలాగ ఒక్కోళ్ళ దగ్గర నుంచి ఒకటి యూ లర్న్. అంటే అది మనకు తెలియకుండా వీళ్ళు అడాప్టా లేకపోతే మనం దీంతో మనం వెళ్ళిపోతే తెలియదు. కానీ బట్ ఇంతమందితో పనిచేయడం వల్ల కరుణాకరంతో పనిచేసి అలాగే శ్రీను వైట్లకు ఒక టైమింగ్ ఉంటుంది. శ్రీను వైట్ ఏంటంటే హీజ్ మిక్చర్ ఆఫ్ దీస్ టూ నా. అతనికి భయం ఉంటుంది, అట్ ద సేమ్ టైం అసలు పట్టించుకోకుండా ఉండదు, అలా కాదు. సో అండ్ ఈజ్ గాట్ ఎ పెక్యులర్ టైమింగ్. అంటే ఈ బిలీవ్స్ ఈజ్ ఓన్ ఇన్స్టింక్ట్స్. తనకి ఒక టైమింగ్ ఉంటుంది. తన అప్బ్రింగింగ్ నుంచి ఏది ఆర్టిస్టుల చేత పర్ఫార్మెన్స్ చేయించేటప్పుడు ఓహో అతని స్ట్రెంతే అతని డైరెక్షన్ వాడుకుంటున్నాడు. మనకి తెలియంది మనం చేయలేము. ఓహో అన్నది అతని దగ్గర నుంచి నేర్చుకుంటుంది. మన స్ట్రెంతే మనం వాడాలి ఫిల్మ్ మేకింగ్లో అన్నది. ఇలాగ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్. బట్ పూరి గారికి హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ రైటర్. పూరి గారు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ రాయగలరు, అన్నిట్లో దిట్ట ఆయన. సో ఆయన మీ నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకునేవారండి? అంటే వాట్ సపోర్ట్ డిడ్ హీ టేక్ ఫ్రమ్ యూ? అంటే ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఒక ఫ్రెండ్గా నేను ఎంటర్ అయ్యా. అయిన తర్వాత అప్పుడే నేను బాంబే నుంచి రాము నుంచి విడాకులు తీసుకుని వచ్చా. ఓకే, విడాకులు తీసుకొచ్చిన తర్వాత మరి నేను ఎవరో ఒకరు చేసుకోవాలి వివాహం, ఖాళీగా ఉన్నాను, వయసులో ఉన్నాను. ఆ టైంలో పూరి. సో హీ టుక్ మీ యాజ్ ఎ ఫ్రెండ్ ఫస్ట్. మాట్లాడుతూ ఇలా కథలు మాడుకోవడం. ఓకే యూ జెల్డ్ వెల్, ఓకే వై డోంట్ యూ రైట్ ఫర్ మీ, అలాగా అతను కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్లో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అలాగ దిగి అలా అమ్మ నాన్న తమ్ముడు అమ్మాయి కానీ శివమణి ఇవన్నీ రాసుకుంటూ వచ్చా. బట్ మీరు అన్నట్టు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ బై హిమ్సెల్ఫ్. బట్ నేను ఈ రోజుకి బిలీవ్ చేసేది ఏంటంటే మనం
మనం చేయగలం కదా అని చెప్పేసి అన్నీ చేసేయకూడదు. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేయగలను, నాకు ఎందుకు డ్రైవరు? వంట చేయగలను, ఎందుకు మళ్ళీ వంట మనిషి? చీపురు తీసుకుని చిమ్ముకోలేమా ఇల్లు? పని మనిషి ఎందుకు? ఎందుకంటే అన్ని పనులు మనం చేసుకోగలం, బట్ యూ హ్యావ్ టు డెలిగేట్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ చేసుకుంటే మనం ఒకదాని మీద ఏదో ఒకటి స్ట్రాంగ్గా పట్టుకొని దాని మీద ఫోకస్ చేయొచ్చు. మొదటి నా ఫీలింగ్. ఈ రోజుకి నేను తనకు కూడా చెప్తూ ఉంటాను, ఫస్ట్ పాయింట్ బౌన్సింగ్ బోర్డు ఉండదు. మనం చేస్తుంది రైటా తప్ప కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం. సో ఇంకా నువ్వు డిస్కస్ చేసేది ఎవరితోటి? సో ఏదో ఒక భాగం, ఏదో ఒక విభాగం, ఏదో ఒక క్రాఫ్ట్ ఒకటి కప్ చెప్పితే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ బౌన్సింగ్ బోర్డ్. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ స్క్రీన్ ప్లే ఫర్ సేమ్ పూరీస్ ఫిల్మ్స్, I will argue with him, I will fight with him as a co-writer, as a friend. అట్లీస్ట్ ఒక డిస్కషన్కి, ఒక ఆర్గ్యుమెంట్కి, గుడ్ బ్యాడ్ ఇది తెలుసుకోవడానికి యూ విల్ హ్యావ్ బౌన్సింగ్ బోర్డ్ అంటూ. సో చేయాలంటాను నేను. అన్నీ రాసుకోగలవచ్చు, బట్ దిస్ వుడ్ హెల్ప్ ఇన్ మెనీ వేస్. ఒక చెక్ పాయింట్ కావాలి కదా మనం చేస్తుంది రైట్, అది లేకుండా పోతుంది అనేది నా ఫీలింగ్. అంటే డూ యూ బిలీవ్ అండి దీనివల్ల కూడా సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం అనుకుంటారా? అంటే అప్పుడు కొన్ని పూరి గారి సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం పూరి ఫిల్మ్స్ అని కాదు, జనరల్గానే ఎనీ డైరెక్టర్ నేనే రైట్ డైరెక్టర్లు అయితే దే టేక్ హెల్ప్ కదా. ఇప్పుడు పూరి గారు ఒక్కరే, హీఈస్ లైక్ టోటలీ అన్ని క్రాఫ్ట్స్ తెలిసిన వ్యక్తి ఆయన ఒక్కరే. మిగతా డైరెక్టర్ వినాయక్ గారు అనుకోండి, ఆయన ఓన్లీ డైరెక్షన్ మీద ఫోకస్ ఉంటుంది. అలాగే శ్రీను వైట్ల గారు అన్నట్టు. సో ప్రతి డైరెక్టర్ వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, ఏదో మిగతా వాటిలో సలహాలు సంప్రదింపులు ఇస్తారేమో కానీ, బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేది చేయరు. దాసనారాయణరావు గారి తర్వాత మళ్ళీ మనం చూసింది పూరి గారిని. సో ఆ రకంగా చెప్పుకోవాలంటే డెఫినెట్గా తను తీసుకుంటే బాగుంటుంది. డెఫినెట్గా అంటే ప్రతి మనిషికి ఒక ఫేస్ ఉంటుంది, సక్సెస్ ఫెయిల్. మరి అతను చేసినప్పుడు, మరి హిట్లు ఇచ్చినప్పుడు, మరి అదే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం. సో అప్పుడు మనకి సజెషన్ ఇవ్వం, ఫెయిల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇస్తాం అంతే. బట్ ఉంటే బాగుంటుంది, అప్పుడున్న బాగుండేది, ఇప్పుడున్న బాగుంటుంది. సో అప్పుడు ఒక సలహా, ఇప్పుడు సలహా కాదు కానీ డిఫరెంట్గా ఉంటే ఇట్స్ బెటర్. యూ హ్యావ్ సంబడి టు డిస్కస్ అండ్ టు డిస్ప్యూట్, ఉంటే బెటర్ అని నా ఫీల్. ఎన్ని సినిమాలకు రాశారండి పూరి గారి సినిమాలకి? పూరితో నేను ఎక్కువ ఫిల్మ్స్ రాలేదండి, బట్ వి ట్రావెల్డ్ అ లాట్. ఐ థింక్ 3 ఫిల్మ్స్ ఆంధ్ర వాళ్ళు కూడా రాశారు మాటలు. అమ్మానాన్న తమిళ అమ్మాయి, శివమణి, అంతే 3 ఫిల్మ్స్. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆయన మంచి మంచి సినిమాలు చూసినప్పుడల్లా అనిపించిందా ఈ సినిమాకి నేను రాస్తే బాగుండేది అని? అట్లా ఎప్పుడన్నా జగన్ బా అంటే నేను ఫస్ట్ తన కంపెనీ బిజినెస్ మ్యాన్, డెఫినెట్లీ వై నాట్. అంటే మోర్ దెన్ నేను రాస్తే బాగుండు కాకుండా తన కంపెనీ చాలా బాగుంటుంది, వెరీ గుడ్ కంపెనీ, చాలా ప్రజెంట్ ఫీల్ అవుతాం. ఓకే, స్ట్రెస్ ఫ్రీ ఉంటాడు మనిషి. మరి లోపల ఎంత స్ట్రెస్ పడుతుందో తెలియదు కానీ బయటకు మాత్రం వెరీ కూల్ ఇది ఉంటుంది అట్మాస్ఫియర్. సో తనతో అసోసియేషన్ బాగుంటుంది. సో నేనేమనుకుంటానంటే అరే నేను ఈ సినిమాకి పనిచేసి ఉంటే అట్లీస్ట్ ఒక 6 months 1 year తనతో అసోసియేట్ అయ్యే, ఒక వీకెండ్కి ఏదో వెళ్ళడం, మంత్లీ వన్స్ అంతే. అది ఎక్కువ మిస్ అవుతుంది తప్ప నేను రాసుంటే బాగుండు, నాకు క్రెడిట్ ఇచ్చి వచ్చింటే బాగుండు సెకండరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.